आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। अरुणकिरणा तिमिरहरणा श्रीसूर्यनारायणा श्रीसूर्यनारायणा। అందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాండి. అందరికీ నమస్కారం అండి. సభకు విచ్చేసిన కవులకి, కవయిత్రులకి, సింగర్స్ కూడా ఉన్నారు. తర్వాత పెద్దలు దాసు సేనాధిపతి గారికి, కృష్ణారెడ్డి గారికి, అయ్యల సోమయాజులు గారికి, ఇంకా మిగిలిన అందరికీ, మార్కండేయులు గారికి అందరికీ నా నమస్కారాలు. నేను ఎప్పుడు పెట్టినట్టు కవి సమ్మేళనం పాటల ప్రోగ్రాం కాదండి, కానీ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ ఒక పండగ వేళ అందరం కలుద్దాం అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అనుకొని పెట్టానండి. మార్కండేయులు గారు అడిగారు ఇందాక ఏంటి అంత అనుకోకుండా పెట్టారండి. నాకు నిన్న మధ్యాహ్నం వచ్చిందండి, ఒకసారి కలుద్దాం, బయట ఎట్లాగూ కలవలేము, పండగ రోజు అందరూ అడావుడిగానే ఉంటారు, అందుకని చెప్పి ఒకసారి కలవాలనిపించి నాకు అనిపించిన ఆత్మీయులందరినీ పిలిచానండి. అదండి ఈ ప్రోగ్రాం. ఈ కవి సమ్మేళనం అని ప్రత్యేకంగా కవులు గాని రచయితలు గాని ఎవరు అనుకోవద్దు. ఒక సరదాగా ఉందాం, ఆత్మీయంగా కలిసినాం కాబట్టి మనం కవులం కాబట్టి కవితలు పడుకుందాం. నాకున్న 4 గ్రూపుల నుంచి కూడా పెట్టాను. అరుణోదయ సాహితీ వేదిక అంటే, అరుణోదయ సాహితీ వేదిక అంటే చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. తర్వాత అరుణాక్షర కవితా తోరణాలు అంటే కవితలు రాసే వాళ్ళు కవితలు చదువుతారు. ఉగాది కవి సమ్మేళన కవితా పోటీలు కూడా పెట్టాను, అది గ్రూప్ లో నడుస్తుంది. తర్వాత అరుణ రాగాలు గ్రూప్ సమూహం నుండి పాటలు పాడే వాళ్ళు పాటలు పాడతారు. కవితా సాగరం నుంచి కవితలు చెప్పేవాళ్ళు కవితలు కూడా చెప్పవచ్చు. ఏదైనా మీ ఇష్టం, కానీ ఒక్కళ్ళకి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా మందిని ఆహ్వానించాం కాబట్టి. ఒక పండగ వేళ శుభ సందర్భంగా రాబోయే ఎల్లుండి పండగ, మళ్ళీ రేపు ఎల్లుండి ఇప్పటికే చాలా బిజీ అయిపోయింది అందరూ, అందుకని చెప్పి కలవరనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టాను. మంచి ఈ పండగ వాతావరణాన్ని నిలుపుకుంటూ మన ఇంట్లో లాగానే మన పండుగగా ఉత్సాహంగా మనం కలిసినప్పుడు, నలుగురం కలిసినప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి మనకు వచ్చిన పాటలు కవితలు పాటలు ఇట్లా చేస్తాం కాబట్టి మనం ఆ విధంగానే ఈ సమూహాన్ని ఊహించుకోండి. అందుకని చెప్పి ఆ రాబోయే పండుగకి స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు ఫస్ట్ ప్రార్థనా గీతం నేనే పాడతా ఈసారి. పాడి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహిస్తారు. ప్రార్థనా గీతం పాడండి రాజేంద్ర ప్రసాద్ గారు. పాడండి అరుణ గారు. ముందుగా సరస్వతి గీతం అండి. ఇది ఆన్లైన్ ఉందా శ్రీమనారాయణ గారు? ఆన్లైనా? ఉంది సార్. ఓకే. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. వరప్రదాయిని శారదామాయి. వరప్రదాయిని శారదామాయి. విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనంద రూపిణి బుద్ధి ప్రేరణి. చదువులను సగి అమృతవల్లివి. చదువులను సగి అమృతవల్లివి. అక్షర మూలము హంసవాహిని.
అక్షరమూలము హంసవాహిని కచ్చపి వీణతో రాగాల రాణి కరములు కలుపుతూ ప్రణతి సేతులు విద్యాదాయిని అమిత ప్రదాయిని అనంత రూపిణి బుద్ధి ప్రేరణి పద్మాసన విపర్యాలెన్నో వరద పారి సరసిజ నయన సకలము నీవే సరస్వతి వాగ్దేవతివై వీణాపానిగా లోకములేలే శాంతమూర్తివి విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనందరూపిణి బుద్ధి ప్రేరణి శారదామాయి శృంగేరి పీఠము ఆవాసముగా భక్తుల కోర్కెలు తీర్చే తల్లి బాసర నెలవుగా వ్యాసుడు కొలువగా బీజాక్షరములు రసనము చేరెను విద్యాదాయిని అమిత ప్రదాయిని ఆనందరూపిణి బుద్ధి ప్రేరణి వరప్రదాయిని శారదామాయి. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు. చక్కని సరస్వతి ప్రార్థనతో చక్కగా కార్యక్రమం ఉందా అని చెప్పి ప్రారంభించారు. ధన్యవాదాలు. అతిథులకు, నిర్వాహకులకు, కౌమిత్రులకు నమస్కారాలు. కళాలు కదిలిస్తూ, కాగితాలు నింపుతూ, కంఠాలు ఇప్పుతూ కమ్మదనాలు చేకూర్చేటటువంటి కౌమిత్రులందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అంటే మనకి కవుల సమ్మేళనాలకి ప్రసిద్ధి, కవితా పోటీలకు ప్రసిద్ధి. అటువంటి ఉగాది రోజు మన ఈ అరుణ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి అరుణ కోదాటి గారు తను కూడా ఒక ఉగాది కవి సమ్మేళనం నిర్వహించాలని చెప్పి నిన్ననే నిర్ణయించి వారు కోరటం జరిగింది. వెంటనే కూడా నేను కూడా పాల్గొంటానని చెప్పి చెప్పాను. వీరు కూడా 30-40 మంది వస్తారనుకుంటున్నాను. అందరూ కూడా సహకరించి మంచి కవితలు అందరిని అలరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. పదాల పలకరింపులతో, భావాల కలబోతలతో అలరిస్తూ స్ఫూర్తి నింపుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ కవి సమ్మేళనాలకు మొదటగా మన అధ్యక్షురాలైనటువంటి ఆనవాజ్ ప్రకార అధ్యక్షురాలైనటువంటి అరుణ కోదాటి గారిని వారి కవితతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు కవిత చదవనండి, తర్వాత చదువుతామనుకుంటున్నా. అధ్యక్షురాలు ముందు చదవాలి. ఓకేనండి, ధన్యవాదాలండి. ఉగాది ఉత్సాహాన్ని పెంచే పండుగ. యుగమునకు ఆది ఉగస్య అనేదే ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుస్సు అనే అర్థం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యే ఉగాది మొదటి రోజు ఉగాదిగా వ్యవహరింపబడే పండుగ. ఉగ అంటే నక్షత్ర గమనం, ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది. యుగం అంటే ద్వయం లేదా జంట. ఉత్తర దక్షిణాయన ద్వయ సంయుతం కాగా ఆ యుగానికి అది ఉగాదిగా రూపొందించింది. విశ్వవాసు నామ
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శోభను తెచ్చి, గడిచిన క్రోధి నామ సంవత్సరం కొంచెం క్రోధంగా ఉన్నా నూతన సంవత్సరానికి, విశ్వావసు నామ సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్తుంది. ఇంకొంచెం ఉందండి. వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. మాఘమాస మల్లె పువ్వులు మంచి గంధము లంటించగా వచ్చింది. వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. మాఘమాస మల్లె పువ్వులు మంచి గంధము లందించగా వచ్చింది. కోకిలమ్మ పూజితాలతో మామిడి పూతల పరిమళాలను మనకందించగా వచ్చింది. భవితే శుభమని కొత్త కొత్త ఆశలతో ఆకుపచ్చగా జీవించమని మనం దీవింపగా వచ్చింది. శిశిరంలో ఆకులన్నీ రాలి మూడైన చెట్లన్నీ కొత్తదైన ఆశలతో తీస్తూ వసంతంలో మళ్ళీ చిగురిస్తూ తొడుగుతూ అన్నీ కోల్పోయిన జీవితమైన మళ్ళీ చిగురింపవచ్చని చెబుతూ వచ్చింది. వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. చిగురించిన ఆకులే గుమ్మానికి పచ్చని తోరణం అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని కష్టసుఖాలు కలిమిలేములలో పొంగక కదలలేని చెట్లు తెలియచెప్పుతూ సమానంగా స్వీకరిస్తూ 6 రుచులు అలవోకగా అందిస్తూ వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. చైత్రంలోన చిగురిస్తూ ఆనందాలను పండిస్తూ వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందుగా చెప్తూ మొదటి కవితను నన్ను చదవమని కోరినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. స్టార్ట్ చేయండి. డాక్టర్ అరుణ గారికి ధన్యవాదాలు. వచ్చిందమ్మా వచ్చింది, ఉగాది వచ్చిందని చెప్పి చాలా చక్కగా దీర్ఘ కవితను చదివి ఉగాది విశేషాలతోటి ఈరోజు కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ధన్యవాదాలు. ఇదే మిగతా వాళ్ళందరూ కూడా క్షమించండి సార్, అందరి పేర్లు పిలుస్తుండండి. పిలుస్తుంటే ఏమైతుందంటే వాళ్ళు కవిత చదువుతారో, కథ చెప్తారో, పాట పాడతారో వాళ్ళు ఇష్టం సార్, అన్ని గ్రూపుల వాళ్ళు కాబట్టి అందరూ ఒక 2 నిమిషాల లోపల పడాలి. రసించే మనసులు ఆనందంగా అంతటా ప్రకృతి అందాలతో నందనంలా, భూమాత మార్చే మన్నునే చందనంలా, ఎటు చూసిన మది నాట్యమాడే కుందనపు బొమ్మల, జీవనాధారమైన నా ప్రకృతికి ఇదిగో శిరస వందనం. కొత్త కొత్త ఆశలే మన షడ్రుచులు, కొంగ్రొత్త మన భూషణములు, సంగీత సాహిత్య కళలే పీతాంబరములు. ఇదే కాదు ప్రతి దినము నవమే. ఉగాది భాష్యంలో కూడికకు కుబేరుడను, లేనిచో భగవద్ధ్యాసలో సాహిత్య సేవలో నాకు నేనే భాగ్యవంతుడను. నాకిదియే యోగము యాగము భాగ్యము కాదా. ఊ అంటే ఊషోదయపు ఉషాకాంతులతో మేల్కొని, గా అంటే గాన కోయిల కుహు కుహు రాగాలతో, ది అంటే దివ్యమైన విశ్వావసు ఆరంభమాయే. క్రొత్త సంవత్సరం వస్తుందనే ఉత్సాహంతో, క్రొత్త ఆశలతో ఎదురు చూసే నవ వసంత కాలంలోకి అడుగుడి ఉగాది క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే. ముంగిట రంగవల్లులు, గడపకి పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించిన వేళలలో షడ్రుచుల మేళవింపుతో ఉగాది పచ్చడి చేసెను పడతులందరూ. జీవితంలో వచ్చే కష్ట సుఖాల పరంపరే ఈ ఉగాది పచ్చడి ఉదాహరణ. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, పచ్చిమిర్చి కారం, చింతపండు పులుపులతో కలగలిపిన ఈ ఉగాది పచ్చడి. ఇక పంచాంగ శ్రవణమే గ్రహస్థితులను తెలిపే ఇదే తెలుగు జాతి యొక్క గొప్ప సాంప్రదాయమని. సాంప్రదాయపు విలువలను తెలుసుకో ఓ మానవ, ఆచరణలో 10 మందికి ఆదర్శంగా నిలువరా ఓ మానవ. అదిగో అదిగో వసంతము, చిగురులు వేసెను, పొన్నలు పూసెను, వసంతుడే దిగి వచ్చెను. అదిగో నవ వత్సరమే తెచ్చెను. ఇదిగో వసంతమా స్వాగతము, నవ వసంతమా పునః స్వాగతము. కనుల కింపైన వన సోయ. మ్యూట్ చేసుకొని ఉండండి, కోరిన వాళ్ళు మాత్రమే చేయండి. దీనిలో మొదట జాయిన్ అయినటువంటి సీనియర్ కవి మంత్రి ప్రగడ మార్కండేయులు గారిని వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను.
మార్కండేయులు గారు. నమస్కారం అండి. కొత్త ఉగాది సంవత్సరాన్ని గురించి వస్తుంది ఎల్లుండి నుంచి. దీని గురించి ఒక మంచి కవిత లాంటి పాట రాశాను. అది కవిత అనుకోవచ్చు, పాట అనుకోవచ్చు, చెబుతాను. విశ్వావసు నవవత్సరం వచ్చే వసంతం వయ్యారంగా విరిచే నవ మల్లిక సుమములు సుతారంగా విరిసే లోకమంతా పచ్చదనంగా వికటము మనసు మెచ్చిన పూల సౌరభము కోయిల కుహు కుహు గానామృతము లోకమే పచ్చదనం వసంతమా స్వాగతము నవవత్సరమా ఘన స్వాగతము పిల్లగాలుల చిరు చిరు చలిలో కొత్త చిగుళ్ళు కొత్త సౌరభగులు అతి సుందరము విరులందము మనసును ఆనంద జోలికలు ఊగించే వసంతమా స్వాగతము నవవత్సరమా శుభ స్వాగతము విశ్వావసు శుభాల ఘన స్వాగతము షడ్రుచుల ఉగాది కుసుమ రాగాల వత్సరమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి అవకాశం మార్కండేయులు గారు, మీరు కూడా దీర్ఘ కవితని ఎంచుకున్నారు. విశ్వావసు నవవత్సరం అంటూ ఉగాది ఊసులు చెప్పి ఆదరించారు. ధన్యవాదాలు. తర్వాత రసాయనిక శాస్త్ర విశ్రాంత ఏమైంది సార్? అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు కవితను చదవాల్సిందిగా. ముందుగా అందరికీ కూడా వసుదైకానికి అంతటి కూడా విశ్వాసం కలిగించాలి. విశ్వావసు ఈ పరిస్థితుల్లో ఈరోజు ముందుగా థాయిలాండ్ నిన్ననే మా ఫ్రెండ్ వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేశాడు కాన్ఫరెన్స్కి. చాలా బాధ కలిగింది. భూకంపం. నాది చిన్న కవితే, లోకా సమస్త సుఖినోభవంతు. ఎప్పుడు అంటూ ఉంటాను కదా, నా కవితా శీర్షికే లోకా సమస్త సుఖినోభవంతు. ప్రకృతి మాత సోయగంతో లేత మామిడి పిందెల మధ్య అరుణోదయ కాంతులు ప్రసరించు వేళ కుహు కుహు రావాల కోయిల స్వరం చాలా రోజుల తర్వాత వినిపించిన సమయాన నా మదిలో అనుకున్న వసంత ఋతువు చైత్రమాసపు విశ్వావసు ఉగాది సమాజాన చైతన్యాన్ని కలిగించి కులమత భేదాలు వర్ణ వివక్షతలు సమసి మతోన్మాద యుద్ధోన్మాదంతో తల్లడిల్లు వసుదైకం శాంతి సౌఖ్యాలతో అనురాగ ఆప్యాయతలతో సమాజ నిర్మాణానికి సోపానంగా మారుతుందని, షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించి శ్రీరాముని దేవాలయంలో ఆచారి గారి పంచాంగ శ్రవణంలో రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ, ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని, గురుదృష్టి అనుకూలంగా ఉందని, వచ్చే శ్రీరామ కళ్యాణం లోక కళ్యాణం అని చెబితే తప్పక విశ్వావసు లోకా సమస్త సుఖినోభవంతు అన్న విశ్వాసాన్ని వసుదైకానికి కలగచేస్తుందని ఆశిస్తూ స్వాగతిస్తున్నా. ధన్యవాదాలు. బాగుంది సార్ మీ కవిత. రాజేంద్ర సార్ గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కవులకి, గాయకులందరికీ శుభ సాయంత్రం. ఏదైనా రెడీ చేసుకోండి అమ్మా. పిలవంగానే అందరికి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది. 2 నిమిషాల టైం ఉంటుంది. సుబ్రహ్మణ్యం సార్ నమస్తే అండి. చాలా సుబ్రహ్మణ్యం గారు అందరికి చెప్పానండి, మధ్యలో మాట్లాడకండి, గ్రూప్ లో పెట్టా. ఇప్పుడు అందరికి కవులందరికీ శుభ సాయంత్రం చెప్పా. అన్యదా అనుకోవద్దండి, సమయభావం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత అంబా భవాని గారు తన కవితో పాటు, అంబా భవాని గారు, నంద్యాల అంబా భవాని గారు. మేడం అంబా భవాని గారు కవిత చెప్తాను మేడం.
చెప్పండి. శీర్షిక వచ్చి వసువులను ఒడినింపుకున్న విశ్వవసు. వనాల జడత్వము వదిలించగనిక విశ్వవసు ఏం చేస్తున్నాడిక. ఆమని ఇక్షుసరము సంధించనిక మనుగడలు అమృత కలశాలాయనిక. బ్రతుకు అనుభూతుల తీపిలేయిక నవ్య రాగాల నవకోయిలలు ఇక పాడ భవ్య ఆనంద భైరవిలే. మావి చిగురు తిన్న మదాలాపి ఇక తెలుగు భాష పల్లవి అందుకొననిక. షడ్రుచుల సమ్మేళనాచారమిక జీవన సారాన్నే బోధ చేసనిక. ఋతువులలో నవ్య తేజమొచ్చనిక బ్రతుకులకు సస్య కేతనము ఊపనిక. వసంత ఋతువు కెమ్మోవి వేదికపై విశ్వవసు వలపురాగము పాడెను. ఇటివార నక్షత్రాల పంచాంగము రాజపూజ్యపు డోల లూగించెను. 6 ఋతువుల కాలచక్రము సవ్యమై ఆరుగాలపు పంటలు పండించాలి. ఊరిన గురసికలపు మధుర రసాల కూడి వెతల వేప పువ్వు తీపినద్దుకొని చింతల చింత చిగురులు కరగగా సర్వజనుల ముఖార విందాలన్నీ మోదపు మందహాస సుమశోభితమై విశ్వవసు వత్సరము విభవముగా వర్ధిల్లాలి. అంతే మేడం. బాగుందమ్మా, అయిపోయిందా? అయిపోయింది మేడం. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ బిట్టవరం శ్రీమన్నారాయణ గారు, మీ కవిత పాట ఏమన్నా వినిపిస్తారా సార్? నేను లాస్ట్ లో చెప్తానమ్మా, కానివ్వండి. నేను ఇప్పుడే రాస్తున్నాను కొత్త లిస్ట్ లో లైన్ గా పిలుస్తాను. కృష్ణప్రసాద్ కాదంబరి గారు, కృష్ణప్రసాద్ కాదంబరి గారు. సభా సరస్వతి నమస్కారం. నా పేరు కాదంబరి కృష్ణప్రసాద్. నా ఉగాది కవిత, నా కవిత. బిట్టవరం శ్రీమన్నారాయణ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. ధన్యవాదాలు. చైత్రమాసం వచ్చింది, చైత్రమాసం వచ్చింది, వసంత శోభ తెచ్చింది. కొమ్మ మీద కోయిలమ్మ కుహూ కుహూ కూసింది. వేపపూత పూసింది, మామిడి పిందెలు కాసింది. తెలుగు వత్సరాదికి ముస్తాబైన లోగిళ్ళు. ఈ వసంత సౌరభం ఏమనుకుంటున్నారా? వస్తోంది, అదిగో అదిగో వస్తోంది. క్రోధీనామ సంవత్సరాన్ని వీడి ఉగాదిలోకి అడుగు పెట్టేస్తున్నాము. ప్రాతకాలం తలారా స్నానం చేసి యుగాది పురుషుడు నవగ్రహాలకు ప్రణమిల్లి ఉగాది పచ్చడి ఆరగించండి. ఎంతో మహత్తు గలది షడ్రుచుల ఉగాది పచ్చడి. శరీర ఆరోగ్యానికి, మానసిక రుగ్మతలకు దివ్య ఔషధం ఉగాది పచ్చడి నానుంది. నవరసాల సమ్మిళితం మానవ జీవితం. చేదు అనుభవాలను త్యజిస్తూ తీపి జ్ఞాపకాలను ప్రోధి చేస్తూ విశ్వావసు ఉగాదిపై ఆశలు పెంచుకుందాం. పంచాంగ శ్రవణం చేద్దాం. భవిష్యత్తు ప్రణాళికలకు ఊతం ఇద్దాం. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహాన్ని జోడిద్దాం. చేసిన కర్మ అనుభవింపక తప్పదు. కర్మఫలం వీడిన ధన్యాత్ముడు కాగలవు. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ అరుణ కోదాటి గారికి ధన్యవాదాలు. క్షమించాలి, సాంకేతిక అంతరాయం కలిగి కనెక్షన్ పోయింది. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు, కాదంబరి కృష్ణప్రసాద్ గారు వారు బెడ్లో ఉండి కూడా దీనిలో పాల్గొని మంచి కవితను వినిపించారనుకుంటున్నాను. వారు ఎప్పుడు కూడా మంచి కవితలు చదువుతారు, మంచి ఉత్సాహంగా పాల్గొని ఉంటారు. తర్వాత మరి అంబా భవానీ గారు చదివారా? అరుణ్ గారు, మీ యొక్క స్పందన తెలియజేయండి నా కవిత మీద. కోదాటి అరుణ అధ్యక్షురాలు గారు చెప్పాలి. వెయిట్ చేయండి. అంబా భవానీ గారు, అంబా భవానీ గారు లేకపోతే సత్యబాల గారు. అంబా భవానీ గారిది అయిపోయింది సార్. అయిపోయింది సార్, నేను చదివేశాను. సత్యబాల గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సత్యబాల గారు, దీంట్లో ఉన్న లిస్ట్ ప్రకారం ముందుగా వచ్చిన వాళ్ళందరినీ అట్లా పిలుస్తున్నారమ్మా. అందరూ చెప్పనండి కవిత. చెప్పండి. సత్యబాల గారు చెప్పండి. కెమెరా మంచిగా పట్టుకోండి. శీర్షిక వినూత్న ఉగాది. వస్తుంది ఉగాది ఉన్నూత రీతిగా. గున్న మామి చిగుళ్ళు మంగళ తోరణాలుగా. కోకిలమ్మల కుహురావాలు సన్నాయి మేళాలుగా.
వేకువతో ఆహారానికి పోతున్న విహంగాల కిలకిలలు పంచాంగ పఠనాలుగా, తొలి మంచు తెరలు తొలగి వెలుగు బాలబానుడి కాంతిరేఖలు పండితుల వేద మంత్రాలుగా, చైత్ర మాసపు విచిత్ర రీతికి చిత్రవోయిన ప్రకృతి మాత మురిపముతో పులకరించింది. హరిత హరిత శోభలు సంతరించుకున్న తరువులు ఆనందాలకు హేళలగా వస్తున్నది ఉగాది వినూత్న రీతిగా. షడ్రుచుల సమ్మేళనమే జీవితం అని తెలిపే ఉగాది పచ్చడి, ఆదాయ వ్యయాలు తెలిపే రాశి ఫలాల ఫలితాలు, కవుల సన్మానాలు సత్కారాల సంబరాలతో వస్తున్నది ఉగాది పండుగ వినూత్న రీతిగా. విశ్వజనుల క్షేమమే చేకూర్చ విశ్వావసు నామ సంవత్సరాది వస్తుంది వయ్యారంగా, ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలు పంచగా. ఇక శుభములే శుభములు మన అందరికీ. అందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలతో మీ సత్యబాల. సత్యబాల గారికి ధన్యవాదాలు. చక్కగా మీరు కూడా ఉగాది గురించి కవిత వినిపించి అలరించారు. తర్వాత ఈ ప్రముఖ సాహిత్యవేత్త, ఉదయ సాహితీ గౌరవ ఉదయ సాహితీ గౌరవ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడైనటువంటి దాస్యం సేనాధిపతి గారిని 2 మాటలు చెప్పి వారి కవితను వినిపించవలసిగా కోరుతున్నాను. సేనాధిపతి గారు, దాస్యం సేనాధిపతి గారు. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. డాక్టర్ కోదాటి అరుణ గారి నేతృత్వంలో 4 సమూహాలు నడవడం చాలా సంతోషదాయకం. అనేక సమూహాలు వస్తున్నాయి. వీటిని మనందరం హృదయపూర్వకంగా స్వాగతించాలి. కొత్త కవులకు, పాత కవులకు ఒక వారధిగా, ఒక వేదికగా ఉండేందుకు ఈ అడ్మిన్లు అందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. మన తెలుగు భాషను, మన సంస్కృతిని, ముఖ్యంగా సాహితీ లోకంలో సృజనకారుల యొక్క సృజనాత్మక శక్తిని వికసింపజేయటం కోసం ఇటువంటి సమూహాలు ఎంతో దోహదపడ్డాయి. అరుణ గారు అరుణోదయ సాహితీ వేదిక, అరుణాక్షర కవితా వేదిక, అరుణ రాగాల పాటల వేదిక, కవితా సాగరం అంటే కథల వేదిక, ఇలా 4 ప్రక్రియల్లో సాహితీ రంగాన సేవలు అందించడం కోసం ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఈ ఉగాది సందర్భంగా ప్రత్యేకించి అందరం కలుసుకోవడానికి 4 సమూహాలని ఏకత్రితం చేసి రాజేంద్ర ప్రసాద్ గారి సమన్వయంలో, శ్రీమన్నారాయణ గారి సాంకేతిక సహకారంతో, అలాగే మరి అడ్మిన్లు నరసింహ శర్మ గారు, అంబా భవాని గారు, అన్నిటికీ మించి డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. మొట్టమొదటి అరుణ గారి కవితను మనం విన్నాం. అలాగే పెద్దలు మార్కండేయులు గారి కవితను విన్నాం. అయ్యల ప్రసాద్ గారి కవితను కూడా విన్నాం. వారితో పాటు అంబాభవాని గారిది, అలాగే కాదంబరి కృష్ణప్రసాద్ గారిది, సత్యబాల గారిది, వీళ్ళందరి విన్నాం మనం. అందరూ కూడా సంతోషదాయకం ఏమిటంటే రాబోయే విశ్వావసు నామ సంవత్సరంలో మనందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ చదవడం చాలా సంతోషం. వారి ఆకాంక్షల ప్రకారం ఈ సంవత్సరంలో మనకు అన్ని శుభాలు కలగాలని నేను ఆశిస్తున్నాను. అంతర్జాల వేదికల ద్వారా ఈ రకంగా సాహిత్య సంబంధ అంశాలతో పాటు, చర్చలతో పాటు,
కార్యక్రమాలతో పాటు కవిత్వం, పాటలు, కథలు ఈ 3 ప్రక్రియల్లో చక్కని ప్రావీణ్యాన్ని పెంపొందించడం కోసం అరుణ గారు చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దానికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా వందనాలు సమర్పిస్తున్నాను. అయితే కవిత్వం కానీ, సాహిత్యం కానీ అది ఏ ప్రక్రియ అయినా అది సమాజ హితం కోరాలి. కవులుగా, రచయితలుగా మనం ఆవిష్కరిస్తున్నటువంటి, సృజిస్తున్నటువంటి అంశంలో మనకు స్పష్టత ఉండాలి. మనం ఎంపిక చేసుకున్నటువంటి వస్తువు, దాని శీర్షిక, ఎత్తుగడ అంటే ప్రారంభ పంక్తులు, దాని నడక, దాంట్లో అంశం వెలుగులో, శీర్షిక వెలుగులో మనం ప్రయోగించేటువంటి పదబంధాలు ఔచిత్యవంతంగా ఉండాలి. అంతేగాక పూర్తి వచనంలో అంటే వాక్యాలను వరుస క్రమంలో పేర్చి, అడ్డంగా కాకుండా వరుస క్రమంలో పేర్చి దీని కవిత అని మనం ఎవరిని కూడా భ్రమపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కవితకు ఉండేటువంటి, కవిత్వానికి ఉండేటువంటి, లేక పాటలకు ఉండేటువంటి, కథలకు ఉండేటువంటి కనీస ప్రమాణాలను పాటిస్తూ మనం సృజన చేయాల్సి. ప్రతి ఒక్కరం సృజనకారులుగా, కథకులుగా, కవులుగా, రచయితలుగా, గాయకులుగా, గేయకారులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మన రచనలో మనం ఎంపిక చేసుకున్నటువంటి వస్తువును ఏ కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం, అది సబ్జెక్ట్ కి రిలవెంట్ గా ఉందా లేదా అన్నది సరిచూసుకోవాలి. అప్పుడు మన కళానికి పదును పెట్టుకున్న వాళ్ళ, మన కళం నుండి జారు వారే ఆ రచన కూడా 10 మందిని ఆకట్టుకుంటుంది, సమాజాన్ని చైతన్యపరుస్తుంది, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుందన్న సంగతి ఇందులో ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఆ దిశలో ఈ విశ్వావసనామ సంవత్సరం మనకు శక్తియుక్తుల్ని ప్రసాదించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించిన కోదాటి అరుణ గారికి, వారి మిత్ర బృందానికి, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ షెడ్యూల్స్ తో ముందుకెళ్తున్నారు. ఈ వారం రోజులంతా కూడా కవులకు పండుగ. ఎక్కడ చూసినా కవితా గానాలు, కవి సమ్మేళనాలు, సన్మానాలు జరుగుతున్నాయి. సో ఈ సన్మానం మీద నేను ఒకప్పుడు ఒక కవిత రాశాను. దాన్ని చదివి ఇంకా కొంచెం సేపు ఉండి మీ అందరి భాషణాలు, కవిత్వాన్ని విని నేను ఇంకో కార్యక్రమానికి మధ్యలోనే వెళ్తాను, నన్ను మన్నించాల్సిందిగా కోరుతూ, సన్మాన సత్కారాల్లో మునిగి తేలుతున్న వారోత్సవం గనక సన్మానం మీద నేను లోగడ రాసిన కవితను చదివి వినిపించి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ధన్యవాదాలు. నా కవిత శీర్షిక సన్మానం. సన్మానం. నిజమైన సన్మానం అంటే సభా సదనంలో విజ్ఞుల సమక్షాన వ్యక్తి ప్రతిభకు జరిపే ఓ పట్టాభిషేకం. రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఫోన్ మోగుతుంది. నిజమైన సన్మానం అంటే సభా సదనంలో విజ్ఞుల సమక్షాన వ్యక్తి ప్రతిభకు జరిపే ఓ పట్టాభిషేకం. కీర్తి సింహాసనాన్ని ఎక్కించి ఊహాలోకాల్లోకి లాక్కొని వెళ్ళే ఓ అపురూప సన్నివేశం. కీర్తి సింహాసనాన్ని ఎక్కించి ఊహాలోకాల్లోకి లాక్కొని వెళ్ళే ఓ అపురూప సన్నివేశం. స్వీకర్త వదనమనే పూదోటలో ముసిముసి నవ్వులు పువ్వులై వేదికకు వెలుగులు పంచుతాయి. తలపాగా, పూలదండ, శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం, ప్రశంసాపత్రం ఒక్కటేమిటి, ఇలా వివిధ రూపాల్లో ఆభరణాలై గ్రహీతను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే హృదయాకర్షణ హరివిల్లులు వెళ్లి విరుస్తాయి. అక్షరాలకు అందని అనుభూతులు అంతరంగాన
అక్షరాలకు అందని అనుభూతులు అంతరంగాన గిలిగింతలు పెడుతుంటే మనసు ముంగిట్లో ఆనందపు రంగవల్లులు కొలువు తీరుతాయి. అయితే కలికాలాన్ని తలపిస్తూ సత్కారాన్ని సంతలో సరుకులా సొంతం చేసుకుంటే కలికాలాన్ని తలపిస్తూ సత్కారాన్ని సంతలో సరుకులా సొంతం చేసుకుంటే అది మదిసాగరాన నీటి బుడగలా మురిపిస్తుందే తప్ప హృది గదిలో నిలవదు కలకాలం. వందనం. అయిపోయిందా సార్? అయిపోయిందమ్మా. అందరికి ధన్యవాదాలు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు కూడా ఫోన్ వస్తుంది. చాలా చాలా బాగుంది సార్. మీ కవిత విని మై మర్చిపోయినాం. నేను రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడటం మర్చిపోయాం. రాజేంద్ర ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు. చాలా బాగుంది సార్. మీరు అన్నట్టు సమాజపరంగా ఉండాలి సార్ ఏ కవిత అయినా. నా ఉద్దేశం కూడా అదే. మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది. సౌమ్యంగా తేనె చుక్కలు తల్లి తెలుగుని అలరించారు, తెలుగుని వెలిగించారు. మీ పదాల్లో పూలు పూసాయి, మీ అక్షరాల్లో వెలుగులు చెందాయి. ఈ సన్మానాలు మీద చాలా చక్కగా చేశారు. ఇది చాలా శ్రావ్యంగాను, వినటానికి ఇంపుగాను సొంపుగాను ఉంది. మీకు మరోమారు ధన్యవాదాలు సేనాధిపతి గారు. చాలా చాలా బాగుంది సార్. ఉండండి సార్, మీకు వీలున్నంత వరకు ఉండండి సార్. ఏమనుకోవద్దు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత అమ్మటి లింగ కృష్ణారెడ్డి గారు, వీరు విశ్రాంత అటవీ శాఖ అధికారి. వీరు చక్కని డైలాగ్స్ వదిలేయగలరు, మంచి పాండవోద్యోగ విజయాలు పద్యాలు కూడా వినిపించగలరు, మంచి మాటలు చెప్పగలరు. అటువంటి కృష్ణారెడ్డి గారిని రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి గారు, అంబటి లింగ కృష్ణారెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కోదాటి అరుణ గారికి, పుల్లపల్లి ప్రసాద్ గారికి, దాస్యం సేనాపతి, కవితాపతి గారికి, బిట్రవరము దయ్యరాజు సోమయాజులు గారికి, ఇంకా అనేక కవులు పండితులకు నా ఉగాది శుభాకాంక్షలతో ఆయన డైలాగులు చెప్పుకున్నాడు, పద్యాలు చెప్పుకున్నాడు, 2 పలుకులు మాత్రమే చెప్పుకున్నాడు. 2 పలుకులే సమంజసమని భావిస్తున్నాను. ఎందుకంటే కోదాటి అరుణ గారు సమూహము వానర సమూహము ఆ రోజుల్లో ఉండేదేమి, కానీ ఈనాడు ఆమె సమూహము ఒక అపరిమేయ కవితా సమూహము. అది ఇంతకుముందే దాస్యము ఆయన సేనాపతి గారు చెప్పారు, 4 సమూహాలు వారు నిర్వర్తిస్తున్నారంటే కవి సమ్మేళనంలో అది 3 గంటలు దాటుతుందో 4 గంటలు అవుతుందో ఆ కాల వ్యవధి ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేను కొంత క్లుప్తంగానే చెప్తాను. ఎందుకంటే ఉగాది శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నేను అందరికీ అభినందనలతో పాటు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఒక ఉగాది అంటే నూతన అధ్యాయం. మనం ఒక పుస్తకం తెలిస్తే ఒక అధ్యాయం ఉందో వెళ్ళిపోతాం. అట్లనే కాలం కూడా ఒక అధ్యాయం. ఉగాది అంటే ఒక నూతనత్వాన్ని ప్రారంభం. అది నక్షత్రంతోనా ఖగోళంతోనా అనేది కాదు, అది ఋతువులతోనా కాలాలతోనా యుగాలతోనా అనేది కాదు. మనిషి జీవితము అల్పం అంటే 100 సంవత్సరాలు, లేకుంటే ఎవరు బతికేరు 350 అన్నారు శ్రీశ్రీ గారు. అంటే 150 సంవత్సరాల కంటే ఎవడు బతకలేదు అనేది ప్రపంచంలో తేలిన సమాచారం. కాబట్టి ఒక 100 సంవత్సరాలు, అందుకే శతమానం భవతి అనే దీవెనలు కూడా ఉన్నాయి. కానీ ఈ 100 సంవత్సరాలు జీవిత కాలంలో ప్రతి సంవత్సరము మనం ఒక కొత్త ఆశతో, కొత్త ఆశాభావంతో సాగిస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఉగాది కూడా ఒక భాగంగా అని మనం భావించాలి. అందరికీ ఆ భావన ఉంటుందని నాకు కూడా నేను భావిస్తూ ఉంటాను.
ఉగాది రోజున మన ఇంటిల్లి పాది నూతన వస్త్రాలు, ఇల్లు పరిశుభ్రము, శుభ్రము, మంచి రంగులు వేసి గృహ అలంకరణ, అదే రకంగా రంగవల్లులు కూడా జరుపుకునేవారు ఉగాది రోజు. అంటే ఉగాది రోజు నుంచి మనకు ఒక నూతన అధ్యాయము, గత కాలం కంటే వచ్చు కాలము మేలు అన్నది మానవుని ఆశాభావము. అదే దృక్పథంతో జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజు కన్నా రేపు ఉన్నతంగా ఉంటుంది అన్న భావమే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనేది జగద్విషము. కాబట్టి ఈ ఉగాది రోజు నుంచి మనకు అన్ని సవ్యంగా జరుగుతాయని ఆశాభావంతోనే మనం ఒక దృఢ సంకల్పంగా ఒక ప్రణయమిరుగుతూ ఈ ఉగాది నుంచి మనం కొత్త ఆశలతో ముందుకు సాగుతూ ఉంటాము. మరి ఈ ఉగాదిలో మనకు ప్రభవ, యుగ, ధాతు, ప్రజోత్పత్తు అనేటివి తెలుగు సంవత్సరాది 60 పేర్లు 60 నామాలతో కూడిన ఈ తెలుగు సంవత్సరాదిలో ఒక జీవితము 60 సంవత్సరాలు దాటింటే ఆ జీవితానికి షష్ఠి పూర్తి చేసుకొని అనే ఒక సాంప్రదాయం కూడా పెద్దలు చెప్పారు, చేశారు, చేసుకున్నారు, చేసుకోవచ్చు. అది ఒక ఆనందమైన గడియలుగా భార్యాభర్తలు షష్ఠి పూర్తి చేసుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు. అది ఒక సాంప్రదాయం. అంటే 60 సంవత్సరాలు ఏకదాటిగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగించిన జీవితము వాళ్ళు షష్ఠి పూర్తి అని అంటారు. ఆ షష్ఠి అంటే ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రభావం నుంచి వచ్చే వరకు 60 పేర్లు. అవి మనకు పెద్దవాళ్ళ శిక్షలో చిన్నప్పుడు కంఠస్థమే. ఆ పెద్దవాళ్ళ శిక్షలో చదివిన వాళ్ళకు అది కంఠస్థమే. అది వరుసగా చెప్పిన రోజులు కూడా బాల్యంలోనే అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఉగాది రోజు నుంచి ఒక మనకు నూతన అధ్యాయం జరగాలనేది ఆశాభావం ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణము ఏమిటి? ప్రతి వ్యక్తి ఒక ఆశాజీవి, ఆశా జీవితంతోనే ఆశయ సిద్ధితోనే ముందుకు సాగిపోతాడు. కాబట్టి ఒక పంచాంగ శ్రవణం అంటే రాశి ఫలం ఎట్లుంది, జన్మ నక్షత్రం ఎట్లుంది, జాతక ఫలం ఎట్లుంది, మన రాసులు ఏ రకంగా ఉన్నాయి అని మనం ఆ పంచాంగంలో తెలుసుకొని మనకు ఆదాయ వ్యయ కష్టాలు నష్టాలు ఇవన్నీ బేరీ చేసుకొని మన జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలో మరియు ఒక సంవత్సరం వరకు మనము ఒక ఆశాభావంతో ఆ పంచాంగ శ్రవణము, పంచాంగములో అంశాలను మనం కూడా తెలుసుకుంటాము. అది ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి వేదిక పైన కావచ్చు, పంచాంగ శ్రవణమే కాదు, అష్టావధానాలు కూడా మనకు తెలియనిది కాదు. అష్టావధానము ఎందుకు చేస్తారంటే కవులు పండితుల కోసం ఒక ఉగాది సందర్భాన ఒక అష్టావధానం చేయడం అంటే ఒక శుభ సందేశము, శుభకార్యంగా అష్టావధానము చేసేవాళ్ళు. అయితే ఈనాడు అష్టావధానాలు చేసే వ్యక్తులు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఈనాటికి మనకు ఒక మేడసాని, ఒక గరికపాటి లాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాళ్ళు మనం చూడగలుగుతున్నాము. అయితే వాళ్ళతో కూడా అష్టావధానాలు చేయడము కొంత మనము అజాగ్రత్త చేస్తున్నామేమో అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అష్టావధానం అంటే ఒక అద్భుతమైన ప్రదర్శన, పాండిత్య వేదిక, ఎందరికో మెదుళ్లకు పదులు పెట్టే వేదిక అష్టావధానము, శతావధానము. అది ఏదన్నా కానీ పండిత గోష్ఠి. కానీ ఈరోజు ఇంత సమూహానికి కోదాటి అరుణ గారు ఇంతమంది కవులను ఒక వేదిక పైన తీసుకురావడము చాలా ప్రశంసనీయము, చాలా అభినందనీయము. చాలా ధన్యవాదాలు కూడా అందరి తరఫున తెలుపుతూ ఉన్నాను. మన సాంప్రదాయాలకు నిలయము పండుగలు, మన సాంప్రదాయాలకు మనకు పెద్దలు పెట్టిన దినాలు. ఉగాది మనం కోరుకునేది కాదు. ఆ ఖగోళ శాస్త్రము ఇప్పటి కూడా పల్లెటూళ్ళలో వాళ్ళకు గడియారాలు లేవు, కానీ ఏకో జాము, తొలి రాత్రి మళ్ళీ రాత్రి ఎక్కువ ఆ పొద్దు అది 3 చుక్కలు ఉండేది గొర్కొయ్య పూసింది అంటారు. అంటే అప్పుడు పలాని జాము వచ్చిందని. అంటే ఉగా అంటే ఇంతకుముందే మన పెద్దలు నక్షత్రం అన్నారు.
ప్రతి నక్షత్రము ఒక ఖగోళంగా అది తిరుగుతూనే ఉంటుంది. అది నిరంతర పయనము సాగుతుంటుంది. దాని ప్రకారమే కాలమానము కొనసాగుతూ ఉంటుంది. కాలమానానికి, ఖగోళానికి, భూగోళానికి అన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. అందులో మనము దాన్ని అనుసరించి జీవించాల్సిందే కానీ మనం ఆ అతీతము కాదు, ప్రాణులు అతీతము కాదు, ఖగోళము అతీతము, ఈ విశ్వము అతీతము. ఈ విశ్వాస అనేది కూడా మనలో విశ్వాసాన్ని నింపేందుకే ఈ విశ్వాసనామము, ఈ విశ్వాసము అన్నది మనకు ఆశాభావానికి ఈ ఉగాది నుంచి ఉండాలన్నది మనకు ఉన్నది. కానీ మన సాంప్రదాయాలను మనము ఈరోజు కొన్ని మార్పులు చేర్పుల వలన, కొద్దిగా పాశ్చాత్య నాగరికత వలన కొన్ని సాంప్రదాయాలు మనం కోల్పోతున్నాము. కానీ ఆ ప్రగతిని మనం దిద్దుకుంటే తెలుగు సంస్కృతి కానీ, తెలుగు జాతి కానీ, తెలుగు భాష వైభవం కానీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి మనకు ఒక పద్యంలో మన కరుణశ్రీ గారు మన సమయం దృష్టిలో పెట్టుకోండి సార్, అనుకోకుండా. సంతోషమ్మా, ఒక్క నిమిషం అంతే. కనిపించదు నేడు కాకతీయ ప్రాచ్య సామ్రాజ్య జాతీయ పతాక, వినిపించది నేడు విద్యనగర రాజసభలలోని విజయ దుందుగుల మ్రోత, చెలరేగది నేడు బొబ్బిలి కోటలో బుర్జుపై తాండ్ర పాపయ్య తలల బాకు నిప్పచ్చరం బయ్య, నేడు వీర పల్నాటి యోధుల సింహనాదలక్ష్మి, చెక్కు చెదరని ఏనాడు ముక్కవోని ఆంధ్ర పౌరుష ఇప్పుడు జాన్నమయ్య, మరలనొక్క మాటు వెనుకకు మరలి చూసి దిద్దుకోవమ్మ తెలుగు బిడ్డల తెలుగు తల్లి అంటాడు కరుణశ్రీ గారు. కరుణశ్రీ గారి తెలియని కవులు ఎవరు లేరని అనుకుంటాను. ఏదైనా కానీ సమయాభావానికి నేను ముగింపు పలుకుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కోదాటి అరుణ గారికి, మన గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి, బిట్రవరము గారికి, దాస్యం సేనాపతి గారికి, వారు అఖండ మహాపండితులు. నేను ఆయన సేనాపతి అనే బదులు కవితాపతి అని అనాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అపురూపంగా ఉంటాయి. వారు దానికి అధిపతే కవితలకు. కాబట్టి వారి అభినందనలు తెలుసు. ఇంకా సోమయాజు మనం ముఖ్యంగా ఒక్క మాట ఆయన సరస్వతి పుత్రులని నా లోపల ఉంది. ఆయన చాలా నిడారంభర జీవి, నిర్భరంగా ఉంటాడు, మహామేధావి. ఆయన దగ్గర ఎన్నో మేధావితనాలు ఉన్నాయి. ఆయన ఈ కార్యక్రమంలో ఉండడం వారికి, నాకు వారి వయసు రీత్యా వారికి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. కృష్ణారెడ్డి గారు సాహిత్య పోషకులు. కవితలు రాయకపోయినా కవితలు చదివే వాళ్ళని బాగా ప్రోత్సహిస్తుంటారు, ఎన్నిదన్ని ఉంటారు. మీకు ఒక విషయం, మనం ఆయన దాస్యం సేనాధిపతి గారు సేనాధిపతి గారు ఆయన చాలా ప్రముఖులు. ఆయన కాలేజీ ప్రొఫెసర్ గాను, ప్రిన్సిపల్ గాను, కొన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ 300 కాలేజీ ఇటు మీద రాశారు. ఎన్నో అవార్డులు కూడా సంపాదించినటువంటి వారు రావటం మనకు చాలా గర్వకారణం. అది సేనాధిపతి గారు, మొన్న కూడా సేనాపతి గారు అన్నారు. సేనాధిపతి గారుగా ఒకసారి గుర్తుకొచ్చుగా కోరుకుంటున్నాను. ఈ తర్వాత శ్రీమన్నారాయణ గారు, నేను ఈ జాయిన్ అయ్యే వాళ్ళందరూ పేర్లు రాసుకుని వరుసనే పిలుస్తున్నాను. ఈ శ్రీమన్నారాయణ గారు కవి, హనుమకొండ వాసి. వీరు చక్కగా కవితలు రాస్తారు, సాంకేతిక నైపుణ్యం గలవారు. శ్రీమన్నారాయణ గారిని కవిత కోరుతున్నాను. ఉపస్థితులైనటువంటి ముఖ్య అతిథులుగా వచ్చిన దాస్యం గారికి, మిగతా అందరు కవులకు, అందరూ పెద్దవాళ్ళే ఇందులో ఉన్నవాళ్ళు. నేను ఒక్కరినే చిన్నగా కనిపిస్తున్నాను. అందరికీ పాదాభివందనాలు. నేను అంత గొప్ప కవిని కాదు, ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తున్నటువంటి రచనకర్తను. సో చిన్నగా ఇప్పుడు సారు దాస్యం గారు చదివినటువంటి ఇంత చాలా శ్రద్ధగా విన్నానంటే, ఎందుకంటే ఆ పదజాల పదబంధాలు అది అసామాన్యం. అది అలాంటి వాటిని నేను గ్రహిస్తూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
నేను సరళంగా రాసి ఇప్పుడున్న యూత్కు కొద్దిగా సరళంగా అర్థం అవ్వాలనే ఆలోచన ఎక్కువ పెట్టుకుంటాను. దయచేసి మన్నించండి ఏదైనా తప్పులుంటే. ఇంకా నాకు శీర్షిక కూడా నేను రాయలేదు, ఉగాది అనుకోండి. ఈ కవిత చిన్నారికి వస్తున్నాయి ఇక చైతన్య ఊహలు, ఉగాది ఉదయాన పక్షుల సరాగాల చేతనలు, చదువుల ఒడిలో దిద్దిన కవిత్వాల గీతాలు, పల్లవమై పరవశించు రేపటి చైతన్య చక్రాలు, కోయిలమ్మల కమ్మని కూతల పసందైన జోల, పంచవన్న చిలుకల పర్వళ్ళు తొక్కు వేళ, ఊగిసలాడెను తోరణాల బంతిపూల మాల, కనువిందు చేసింది ఈ నవ్వుల ఆనంద హేళ, రంగురంగుల 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 చెంగు చెంగున హంగుల గోల, వర్ణనాతీతం పసందైన నవ వస్త్రాలకు మేళ. కొద్దిగా సాంకేతిక లోపం ఇందులో ఉంది కాబట్టి పోతా ఉంది. కవిత్వ భావం వెలుగుచ్చుతోంది మధుబాల, ఇది విలువైన విద్యా సంస్థల్లో ప్రజ్వలించిన జ్వాల, ఉగాది ఇచట రమణీయ హంగుల వైభవ ఉత్సవం, కోమల బాలాంగనల ఆనంద నృత్య పారవస్య పరవశం, కోమల బాలాంగనల ఆనంద నృత్య పారవస్య పరవశం, రుచులను అనుభవించామన్న వారి ఆనందం, ఈ షడ్రుచుల భాగస్వామ్యంతో ఈ ఆది రసవత్తరం. కవిత సమాప్తం ఉన్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమన్నారాయణ గారు. మీరు కవి గారు ఎప్పటి నుంచో కవిత రాస్తున్నారు. ఒక పత్రిక వాళ్ళతో కూడా నేను మాట్లాడే రోజు కూడా వారి కవిత వచ్చేటట్టు ఏటతో మాట్లాడి కూడా చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆ పత్రికలో వారి కవిత వస్తుంది. ఇది చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉగాది మీద చక్కని కవితను చదివి వినిపించారు. ధన్యవాదాలు. తర్వాత రమాదేవి గారు, బుక్కపట్నం రమాదేవి గారు, మంచి కవయిత్రి. మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను మన్నించండి. ఇంకో కార్యక్రమంకి వెళ్తాం, కంటిన్యూ చేయండి. చాలా బాగుంది, వినాలని ఉంది కానీ వాళ్ళ దగ్గర ఒక గంట అనుమతి తీసుకొని ఇటు వచ్చింది. సంతోషం. ధన్యవాదాలు సార్. మీ అందరికీ ధన్యవాదాలు గారు కూడా వచ్చారు. ధన్యవాదాలు మీకు. రాజేంద్ర ప్రసాద్ గారు, బుక్కపట్నం రమాదేవి గారు నమస్కారం అండి. నేను వేరే కార్యక్రమం నాదొక్కటి వినండి సార్, నా ఒక్క కవిత వినండి సార్. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయమ్మా, నేను గంట సేపే ఇచ్చిన. నేను తప్పకుండా మీరు ఫోన్ చేసి వింటాను మేడం మీతో. తప్పకుండా సార్. సార్ నా కవిత మీరు వెంటనే చదువుతున్నారా? చదవండి, ఉంటా. అవును సార్, చదవండి. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ రోజు నా కవితా శీర్షిక ఉగాది ఉషస్సులు. విశ్వాసపు సిరిమల్లెలు మోసుకొస్తూ మనిషి మది తలుపులు తట్టింది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరాది. వాంఛల నీడలో సేద తీరాలని, అడియాసల సునామీలో కొట్టుకొని పోరాదని, మూడు వారిన జీవితాలకు ఓ చినుకు సవ్వడివై సజీవ సరికొత్త రాగాన్ని ఆలపిస్తూ అరుదెంచవమ్మ ఆశల ఉగాది. ఆశల నక్షత్రాలు దోసిలి నిండా, ఆశయాల మైలురాళ్లు మది నిండా, జీవిత ధ్యేయాలు నీ గుండె నిండా, చేరుకునే రోజు నీ కాళ్ల ముందరే, నిన్ను చేరవస్తోంది అవకాశాల ఉగాది. నూతన వత్సరం నీ చేతికందిన అమూల్య బహుమానం, కృంగొత్త విశ్వావసనామ ఉగాది వైభవంగా వస్తోంది నీ హృదయపు తలుపులు తడుతూ. స్వాగతించు సరిగమల లయలతో, సుస్వాగతించు పదనిసల రాగాలతో, ఆస్వాదించు వెలుగులు పంచే ఉగాది ఉషస్సులను మనసారా. అందరికీ ధన్యవాదములు సార్. ధన్యవాదాలు రమాదేవి గారు. సేనాధిపతి గారిని రెండు మాటలు చెప్పొచ్చు కోరుతున్నాను. లేదు మాటలేం లేదు, కార్యక్రమంలో పద్ధతి ప్రకారం నడిపించండి. రమాదేవి గారు రమాదేవి గారికి కూడా అభినందనలు, నమస్కారం. రమాదేవి గారు ఉగాది గురించి చక్కగా చదివి వినిపించారు. మీకు ధన్యవాదాలు. మీరు వస్తున్నారంటేనే అందరూ కూడా ఉత్సాహం. మీరు వస్తే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా తీసుకొస్తారు. అటువంటి రమాదేవి, మీరు అరుణ గారికి మంచి ఫ్రెండు, రాధాకృష్ణ గారికి ఫ్రెండు. మీరు వస్తే ఒక సమూహం వచ్చినట్టే. మీకు ధన్యవాదాలు. తర్వాత శోభా దేశపాండే గారు,
జీకే సుబ్రహ్మణ్యం పేరు రాశారా? చివరిలో వచ్చాను. రాశాను ముందు. సుబ్రహ్మణ్యం గారు మీ పేరు ఉందా? రాసి పిలుస్తాను. శోభా దేశపాండే. అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలు. కోదాటి అరుణ గారు ఒకటే సమయం కాకుండా 4 నడిపించుతూ చాలా మందిని జాయిన్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, తర్వాత ఈ జూమ్ లోనే అందరికి 4 రకాల వాళ్ళకు కూడా జాయిన్ చేసినందుకు చాలా చాలా హ్యాండ్స్ అప్ అండి. పొగడడం అయితే రావడం లేదు, అంటే అంత చక్కగా మీరు అందరికి ఎంకరేజ్ చేస్తున్నారు కనుక రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అంతే ధన్యవాదాలు చెప్తూ, క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. వచ్చింది ఉగాది, విశ్వావసు నామ సంవత్సర ఉగాది, విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంతోషాన్ని సంబరాన్ని తెచ్చింది ఉగాది, ఉగాది నవ చైతన్యాన్ని వసంతాన్ని తెచ్చింది ఉగాది, ఉగాది తెలుగు వాళ్ళ కొత్త ఉగాది, తెలుగు మరాఠీ కన్నడ వాళ్ళ కొత్త ఉగాది, లేవమని చెప్పే ఉగాది, ఉషోదయం వేళలో లేవమని చెప్పేది ఉగాది, ఇంటికి మామిడి తోరణాలతో ముగ్గులతో అలంకరించమంటుంది ఉగాది, ఉగాది, మామిడి మధురిమ ముక్కు పుటలకు సుహాసనిస్తుంది ఉగాది, ఉగాది, కోయిలమ్మను పాట వినిపించమంటుంది ఉగాది, పెద్దలాడే నలుగుతో తలస్నానం మంగళ స్నానం చేయమంటుంది, నలుగుతో మంగళ స్నానం చేయమంటుంది, కొత్త వస్త్రములతో సింగారించుకోమంటుంది ఉగాది, దేవుని స్మరించుకొని పూజ ఆరాధన చేయమంటుంది ఉగాది, షడ్రుచుల పానీయాన్ని ఆస్వాదించమంటుంది ఉగాది, మన జీవితమును అలాగే దిద్దుకోమంటుంది ఉగాది, రకరకాల వంటలను చేసుకోమంటుంది ఉగాది, పంచాంగ శ్రవణం రాశి ఫలాలను వినమంటుంది ఉగాది, కవి సమ్మేళనాలు జూమ్ మీటింగ్లలో అరుణా మేడం దాంట్లో పాల్గొనమంటుంది ఉగాది, కుటుంబమును కలిసిమెలిసి ఆనందంతో కలిసి భుజించుమంటుంది ఉగాది, పూజలు చేసిమంటుంది ఉగాది. ఈ ఉగాది అందరికీ శుభం కావాలని విశ్వాసంగా మనం ముందుకు అడుగు వేస్తూ, కవి సమ్మేళనాలు చాలా కావాలని అరుణ మేడం మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అమ్మ ఒడిలో ఆదమరిచే నిదుర కావాలి, అమ్మ చేతి గోరు ముద్దల రుచులు కావాలి, గోరు ముద్ద రుచులలోని స్మృతులు కావాలి, ఆది దైవం అమ్మలాగే మదిలో మెదలాలి. దైవమే నా ముందు చేరి కలత చెందాలి, నాకు కలిగిన భాగ్యమేదో తనకు అడగాలి, నా పంచ ప్రాణాలకు దైవం అమ్మ కావాలి, అమ్మనే నా పంచ ప్రాణం పదిలపరచాలి, అమ్మ ఒడిలో ఆదమరిచే నిదుర కావాలి, అమ్మ చేతి గోరు ముద్దల రుచులు కావాలి, గోరు ముద్ద రుచులలోని స్మృతులు కావాలి.
కను పాపగా చూసుకున్న ఆ మమత కావాలి. అమ్మ లాలనలో నమురిసే వయసు కావాలి. గోరు ముద్దల రుచులలోని స్మృతులు కావాలి. కను పాపగా చూసుకున్న ఆ మమత కావాలి. అమ్మ లాలనలో నమురిసే వయసు కావాలి. అమ్మ వద్ద అలక చెందిన ఆటలంపు కావాలి. 7 జన్మలలోన నేనే మరలా తనకు పుట్టాలి. అమ్మ ఒడిలో ఆదమరిచే నిదుర కావాలి. అమ్మ చేతి గోరు ముద్దల రుచులు కావాలి. గోరు ముద్ద రుచులలోని స్మృతులు కావాలి. కలవోకగా అమ్మ రాగం మదిలో మెదలాలి. కలకలోని ఆలి పాటలు తిరిగి కావాలి. చిలికి చిలికి గాలి వానై అవి కురిసిపోవాలి. ఇదంతా చూసిన మీద దైవం పరితపించాలి. అమ్మ ఒడిలో ఆదమరిచే నిదుర కావాలి. అమ్మ చేతి గోరు ముద్దల రుచులు కావాలి. గోరు ముద్ద రుచులలోని స్మృతులు కావాలి. గుడిలేని దైవం ఈ అమ్మ పుణ్యమివ్వాలి. నా గుండె కోవెలలోన మా అమ్మ ఉండాలి. మాయమ్మ గోదాదేవి పేరున పండగుండాలి. జన్మ జన్మలకు ఈ మాత నా తల్లి అవ్వాలి. అమ్మ ఒడిలో ఆదమరిచే నిదుర కావాలి. అమ్మ చేతి గోరు ముద్దల రుచులు కావాలి. గోరు ముద్ద రుచులలోని స్మృతులు కావాలి.